Good evening, guys. Hello, Narendra. Hope everything is fine. In this session, we will discuss about Unit 5, 10 marks questions. Unit 5 లో 10 marks questions ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ యూట్యూబ్ ఆఫ్లైన్ వీడియో కూడా మెన్షన్ చేశాను, ఇంకొంచెం డీటెయిల్గా దాన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ టు టేక్ ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, నేను చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వి హ్యావ్ ఎ క్వశ్చన్స్. ఎండ్ ఆఫ్ ది సెషన్లో క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది, ఓకేనా. ఈరోజు సెషన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. యూనిట్ 5 10 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాము. పెన్ పేపర్ తీసుకోండి, నోట్ చేసుకొని చెప్పే పాయింట్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వీ హ్యావ్ ఎ క్వశ్చన్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. Are you able to see the screen? Screen కనిపిస్తాను. Kindly respond. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ కనిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. యూనిట్ 5లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద స్టేట్ ప్యాటర్న్ అని చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్ డిజైన్ ప్యాటర్న్. ఎవ్రీ టెంప్లెట్లో మనం 13 ఎవ్రీ డిజైన్ ప్యాటర్న్ 13 టెంప్లెట్స్ గురించి డిస్కస్ చేయాలి. ఈ స్టేట్ డిజైన్ ప్యాటర్న్లో మెయిన్ ఇంటెంట్ గోల్ ఏంటంటే, ఆల్రెడీ రివిజన్లో చెప్పాను, ఆఫ్లైన్ వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాను, స్టిల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా చెప్తున్నాను. ఈ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే, స్టేట్ అంటే ఏంటంటే స్టేట్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఆల్రెడీ యూనిట్ 4లో మెన్షన్ చేశాను, అక్కడ మీరు చదవచ్చు. యూనిట్ 5లోకి వచ్చి ఈ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ అనేది యూనిట్ 5లో అన్న అడగచ్చు, లేదా యూనిట్ 4లో అన్న అడగచ్చు. ఈ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ మాత్రం, ఓకేనా. సిలబస్లో మాత్రం యూనిట్ 5లో అని ఉంది, యూనిట్ 4లో అని ఉంది. దే విల్ ఆస్క్ ఇన్ యూనిట్ 4 ఆర్ యూనిట్ 5, ఓకేనా. యాక్చువల్గా సిలబస్ అనేది స్ట్రాటజీ ప్యాటర్న్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, we will discuss the second question, that is describe strategy design pattern. దీంట్లో సేమ్ ఈ మెయిన్ డీటెయిల్గా వాళ్ళను జస్ట్ ఇంటెంట్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రియల్ టైం ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను. మిగతాంతా మీకు ఇచ్చిన నోట్స్లో ఆఫ్లైన్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. స్ట్రాటజీ 1, స్ట్రాటజీ 2, ఇలాగ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇచ్చిన టాస్క్కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మనకి ఏ స్ట్రాటజీ అనేది తీసుకోవాలనేది అకార్డింగ్ టు సిచ్యువేషన్ వి సెలెక్ట్ స్ట్రాటజీ, ఓకేనా. జస్ట్ ఇక్కడ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, దాంట్లో ఏదో ఒక స్ట్రాటజీ మాత్రమే తీసుకుంటాం, ఓకేనా. దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక షాపింగ్ మాల్ తీసుకుంటాము. షాపింగ్ మాల్ రియల్ టైం ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్లో బిల్ పే చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఫస్ట్ ది డెబిట్ కార్డు, సెకండ్ ది క్యాష్, నెక్స్ట్ యాప్ ఇలాగా డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. నెక్స్ట్ టెంప్లెట్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్. టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తామంటే, ఇంతకుముందు స్ట్రాటజీ ప్యాటర్న్లో ఏదైనా ఒక స్ట్రాటజీ మాత్రమే తీసుకుంటాం. ఈ టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ స్ట్రాటజీస్. ఇదొక స్ట్రాటజీ, ఇదొక స్ట్రాటజీ, ఇదొక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీస్ అన్ని కంబైన్ చేసి ఒక టెంప్లెట్ అంటాం. ఈ టెంప్లెట్ని మనం యూజ్ చేస్తాం. దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే
వీ హ్యావ్ టెంప్లెట్స్ అనమాట. ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇది టాస్క్. కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఇస్ ద టాస్క్. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం ఏమేమి స్ట్రాటజీస్ అన్ని అదంతా ఒక టెంప్లెట్ అనమాట. టెంప్లెట్ 1 దీంట్లో ఏం స్ట్రాటజీస్, బేస్మెంట్ని, నెక్స్ట్ పిల్లర్స్, సీలింగ్, విండోస్, ఇలాగ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చి కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ విజిటర్ ప్యాటర్న్. విజిటర్ ప్యాటర్న్ వచ్చి మీకు స్కూల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఒక మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తాను. స్కూల్లో ఇక్కడ ఎవరు ఉంటారంటే ఈ విజిటర్ ప్యాటర్న్ లో వీ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో ఎవరు ఉంటారంటే ఎలిమెంట్స్ ఉంటారు. ఓకేనా, ఈ ఎలిమెంట్స్ కి టాస్క్ ని పర్ఫామ్ చేసేది విజిటర్. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్కూల్ తీసుకున్నాము. ఇది స్కూల్. ఈ స్కూల్లో ఎలిమెంట్స్ ఎవరంటే స్టూడెంట్స్. ఓకేనా, ఈ స్కూల్లో మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయాలి. ఆ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసే విజిటర్ ఎవరంటే డాక్టర్. ఈ డాక్టర్ అనే విజిటర్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కూల్ మెడికల్ క్యాంప్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డిజైన్ ప్యాటర్న్. డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని నుంచి. వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డిజైన్ ప్యాటర్న్స్. ఫస్ట్ ఏంటంటే కామన్ డిజైన్ వొకాబులరీ. ఫస్ట్ పాయింట్, కామన్ డిజైన్ వొకాబులరీ అంటే కామన్గా టెంప్లెట్స్ ఉంటాయి కదా, దాన్ని మెన్షన్ చేసి కామన్ డిజైన్ వొకాబులరీని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డాక్యుమెంటేషన్ అండ్ లెర్నింగ్ ఎయిడ్. మనము పర్ఫామ్ చేసే డిజైన్ ప్యాటర్న్ని ఈజీగా డాక్యుమెంట్ చేయొచ్చు. ఈజీగా డాక్యుమెంట్ ఉండడం వల్ల మనం ఈజీగా అండర్స్టాండ్, ఈజీగా లెర్న్ చేయొచ్చు దాన్ని. సెకండ్ పాయింట్, డాక్యుమెంటేషన్ అండ్ లెర్నింగ్ ఎయిడ్. థర్డ్ పాయింట్, అడ్జెంట్ టు ఎగ్జిస్టింగ్ మెథడ్. అడ్జెంట్ టు ఎగ్జిస్టింగ్ మెథడ్ అంటే ఏంటంటే సబ్స్టిట్యూషన్. ఒక డిజైన్ ప్యాటర్న్ తీసుకున్నాము, అది వర్కౌట్ కాలేదు, సిమిలర్గా ఉండే ప్యాటర్న్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే రిలేటెడ్ ప్యాటర్న్స్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి ఆ ప్యాటర్న్ దేనికి సిమిలర్గా ఉంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో థర్డ్ పాయింట్ ఏంటంటే అడ్జెంట్ టు ఎగ్జిస్టింగ్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చి రీఫ్యాక్టరింగ్ అంట. లాస్ట్ పాయింట్ రీఫ్యాక్టరింగ్లో 3 phases ఉంటాయి. ప్రోటోటైపింగ్ ఫేజ్, ఎక్స్పాన్షన్ ఫేజ్, కన్సాలిడేషన్ ఫేజ్. 3 phases రీఫ్యాక్టరింగ్లో ఉంటాయి. ప్రోటోటైపింగ్ ఫేజ్, ఎక్స్పాన్షన్ ఫేజ్, కన్సాలిడేషన్ ఫేజ్. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇలాగా వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డిజైన్ ప్యాటర్న్స్ అంటే వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి సైడ్ హెడ్డింగ్స్ మెన్షన్ చేసి లోపల కొంచెం మ్యాటర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్. హిస్టరీ అంటే ఏంది? ఫస్ట్ ఈ దీంట్లో డిజైన్ ప్యాటర్న్ని హిస్టరీ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ రిచ్ అనే అతను తన పిహెచ్డి థీసిస్ లో దీన్ని స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఈ రిచ్ పిహెచ్డి థీసిస్ లో స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని డెవలప్ చేసింది రిచర్డ్, సెకండ్ పర్సన్ రిచర్డ్. దాని తర్వాత క్లారిటీగా లేదా? అనిపిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఓకే, ఫస్ట్ పర్సన్ ఎరిచ్ పిహెచ్డి థీసిస్ లో డెవలప్ చేశారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ రిచర్డ్, ఫస్ట్ పర్సన్ ఈ రిచ్, నెక్స్ట్ రిచర్డ్, నెక్స్ట్ జాన్, లాస్ట్ పర్సన్ రాల్ఫ్. టోటల్ 4 persons వీళ్ళు ఈ డిజైన్ ప్యాటర్న్స్ ని డెవలప్ చేశారు. నెక్స్ట్ ఈ థీసిస్ అనేది టోటల్ గా ఎన్ని పేజెస్ ఉందంటే 90 pages. టోటల్ గా ఈ థీసిస్ 90 pages అన్నమాట. కానీ ఆ టైంలో 90 pages థీసిస్ అనేది యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆ 90 pages థీసిస్ ని షార్ట్ చేశారనమాట. ఓకేనా, ఇది బ్రీఫ్ హిస్టరీ, దీని గురించి రాస్తాం. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్యాటర్న్ కమ్యూనిటీ అండ్ ఇన్విటేషన్. ప్యాటర్న్ కమ్యూనిటీ అది ఒక క్వశ్చన్, అండ్ ఇన్విటేషన్ అనేది అనదర్ క్వశ్చన్. రెండు కలిపి అడగచ్చు లేదా సింగిల్ గా అడగచ్చు. ప్యాటర్న్ కమ్యూనిటీ అంటే మొత్తం స్టార్టింగ్ ఎవరు కనిపెట్టారు? క్రిస్టోఫర్ అలెగ్జాండర్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ 4, తర్వాత ఎవరు డెవలప్ చేస్తారో అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ అండ్ ఇన్విటేషన్ అంటే ఏంటంటే
ఈ డిజైన్ ప్యాటర్న్ ని మనం నేర్చుకున్నాము, సబ్జెక్ట్లో వచ్చి నేర్చుకున్నాం. దాన్ని మనం బయటికి పాస్ అవుట్ అయిన తర్వాత దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? మెయిన్లీ 3 స్టెప్స్. ఇన్విటేషన్లో మెయిన్గా మనం చెప్పాల్సింది 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిజైన్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేస్తాము. సెకండ్ ఏంటంటే క్రిటికల్ కస్టమర్ని ఐడెంటిఫై చేసి వాడికి ఇస్తాము. థర్డ్ స్టెప్ ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ చేయమని చెప్తాం. ఇవి 3 స్టెప్స్. ఇన్విటేషన్లో 3 స్టెప్స్ ఉంటాయి మెయిన్గా. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పార్టింగ్ థాట్ అంట. పార్టింగ్ థాట్ అంటే ఏంటి? లాస్ట్ ఫ్యూ వర్డ్స్ ఏంటి? క్రిస్టోఫర్ అలెగ్జాండర్ చెప్పింది ఈ డిజైన్ ప్యాటర్న్స్ బిల్డింగ్స్ మాత్రమే కాదు, ప్రాజెక్ట్కి అలాగే మనం ఏదైనా సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారో దానికి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అది పార్టింగ్ థాట్. ఈ కాకుండా ఇంకో క్వశ్చన్ ఏంటంటే డిస్కషన్ ఆన్ బిహేవియరల్ ప్యాటర్న్స్. ఎక్స్ప్లెయిన్. 9th క్వశ్చన్ ఏముందంటే ఎక్స్ట్రా క్వశ్చన్, డిస్కషన్ ఆన్ బిహేవియరల్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేయనన్నది. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఎన్క్యాప్సులేట్ ఆబ్జెక్ట్ సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఫస్ట్ పాయింట్ స్టార్టింగ్ నుంచి చెప్పండి సార్. 9th క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి చెప్పండి సార్. అంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ డిస్కషన్ ఆన్ బిహేవియరల్ ప్యాటర్న్స్. ఫస్ట్ వచ్చి ఎన్క్యాప్సులేటింగ్ వేరియేషన్స్. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. థర్డ్ పాయింట్ ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్ ఒకటి, డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్ థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ డీకప్లింగ్ సెండర్స్ అండ్ రిసీవర్స్. టోటల్ 4 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎన్క్యాప్సులేటెడ్ వేరియేషన్, ఆబ్జెక్ట్ యాజ్ ఆర్గ్యుమెంట్స్, ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్, డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్. ఫోర్త్ పాయింట్ డీకప్లింగ్ సెండర్ అండ్ రిసీవర్. ఇది టోటల్ 4 పాయింట్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. యూనిట్ 5 10 మార్క్స్ ఇవి అడుగుతారు. ఇవి కాకుండా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్లో కానీ లేదా 10 మార్క్స్ క్వశ్చన్స్లో మిమ్మల్ని ఎలా అడుగుతారు అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టేట్ ప్యాటర్న్ చెప్పారు. మీరు స్టేట్ ప్యాటర్న్ గురించి అడిగారని చెప్పి రాసేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈ స్టేట్ ప్యాటర్న్ అని మెన్షన్ చేయకుండా మీకు ఆల్సో నోన్ యాజ్ 13 టెంప్లెట్స్ ఆల్సో నోన్ యాజ్ ఉంది కదా, ఆల్సో నోన్ యాజ్ అని అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వ్రాపర్ అంటారు. అప్పుడు ఏ ప్యాటర్న్ గురించి రాస్తారు? మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల ఆల్సో నోన్ యాజ్ కూడా బాగా క్లియర్గా చదవండి. ప్రీవియస్ పేపర్స్లో ఇలాగే అడుగున్నారు. ఓకేనా? ఆల్సో నోన్ యాజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వ్రాపర్ అంటారు. వ్రాపర్ ఎక్కడ ఉంది? మాకేం చెప్పలేదు సార్ నువ్వు. ఆల్సో నోన్ యాజ్ లో ఏముందో ఆ డిజైన్ ప్యాటర్న్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీన్ని ఏ విధంగా అడగచ్చు? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్జెక్ట్ స్టేట్కి అనదర్ నేమ్ ఏంది? ఆబ్జెక్ట్ స్టేట్. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్జెక్ట్ స్టేట్. ఓకే, స్టేట్ ఉంది కదా, స్టేట్ ప్యాటర్న్ గురించి అనుకుని రాసేయచ్చు. కానీ మిగతా ఉన్నాయి. ఆల్సో నోన్ యాజ్ కిట్ అంటారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కిట్ ప్యాటర్న్. అప్పుడు ఏం రాస్తారు? ఆ డిజైన్ ప్యాటర్న్ సంబంధించి ఈ సంబంధించి నేను ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ సెషన్ ఉంటే అడగండి, లేదా నేను స్టార్ట్ చేస్తాను.
ఫాస్ట్ సార్ ఇలా మీరు కిట్ ప్యాటర్న్ అనేది అన్నారు కదా సార్, అప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి చెప్పండి సార్. కిట్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇప్పుడు కిట్ అనదర్ నేమ్ ఆల్సో నోన్ యాజ్ కిట్ అని దేనికి అనదర్ నేమ్. కిట్ అని ఆల్సో నోన్ యాజ్ కిట్ ని ఒక డిజైన్ ప్యాటర్న్ నేమ్. అది ఏ డిజైన్ ప్యాటర్న్ అది ఆల్సో నోన్ యాజ్ ఒకసారి ఆల్సో నోన్ యాజ్ కిట్ అని ఒక డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది. అది ఏ డిజైన్ ప్యాటర్న్? థర్డ్ యూనిట్ లో ఆ డిజైన్ ప్యాటర్న్ డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ కిట్ ప్యాటర్న్ అంటారు. సార్ అని చెప్పకూడదు, అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పకూడదు. ఓకేనా? క్వశ్చన్స్ ఇలా ఇండైరెక్ట్ గా అడుగుతారు అనమాట. ఆల్సో నోన్ యాజ్ బాగా చదవండి. ఓకేనా? డైరెక్ట్ గా అడగకుండా ఎక్స్ప్లెయిన్ అబౌట్ కిట్ డిజైన్ ప్యాటర్న్ అంటారు, లేదా ఎక్స్ప్లెయిన్ అబౌట్ వ్యాపర్ డిజైన్ ప్యాటర్న్ అంటారు, లేదా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్జెక్ట్ స్టేట్స్ అంటారు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి. ఆల్సో నోన్ యాజ్ క్లియర్ గా చదువుకొని అది ఏ డిజైన్ ప్యాటర్న్ కి రిలేటెడ్ గా ఉంటూ చదివి రాయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫాస్ట్ గా క్వశ్చన్స్ లేకపోతే నేను స్టార్ట్ చేస్తాను క్వశ్చన్స్ అడగడం. ఫాస్ట్ గా మీరు క్వశ్చన్స్ అడుగుతారా లేకపోతే నన్ను అడగమంటారు క్వశ్చన్స్? మీ దగ్గర నుంచి లేనట్టున్నాయి. చెప్పండి సార్. సార్ మీరు షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్ లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంకొక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఒక స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ ఏంటి? యాప్ ద్వారా పే చేయొచ్చు. గూగుల్ పే కానీ, పేటిఎం ద్వారా కానీ, ఫోన్ పే ద్వారా కానీ. సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి? థర్డ్ స్ట్రాటజీ క్యాష్ ద్వారా పే చేయొచ్చు. ఇలాగ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మనం ఇచ్చిన టాస్క్ ఏ స్ట్రాటజీ యూస్ చేస్తాం అనేది సిచ్యువేషన్ బేస్ చేసుకుంటే, ఆఫర్స్ ఉన్నాయనుకోండి యాప్ ద్వారా పే చేస్తాం. డెబిట్ ద్వారా పే చేసేసి 10% క్యాష్ బ్యాక్ అనుకోండి, అప్పుడు దాని ద్వారా పే చేస్తాం. ఓకే సార్. ఇంకేమన్నా డౌట్స్? మోటివేషన్ చెప్పారు కదా సార్, ఎగ్జాంపుల్ దాన్ని బట్టి బేస్ చేసుకొని రాయండి రాయొచ్చు. నేను చెప్పిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మీరు క్లాస్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. నేను చెప్పిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తర్వాత మీరు ఎగ్జాంపుల్ చెప్పండి, దాన్ని బేస్ చేసుకొని పాయింట్స్ రాసిన మ్యాటర్ రాయొచ్చు. ఇలాగ ఇచ్చిన టాస్క్ ని డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మీరు డెవలప్ చేసుకోవచ్చు. యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ స్ట్రాటజీ, దాని గురించి రాయొచ్చు. ఇలాగ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవి రాయకుండా ఆ లోపల కమ్యూనికేషన్ మీరు మోటివేషన్ లో రాయొచ్చు. ఓకే, we have a given task, we need to select the appropriate strategy for different strategies అని చెప్పి ఆ వర్డ్స్, స్ట్రాటజీ అనే వర్డ్, నెక్స్ట్ అలాగే టాస్క్ అనే వర్డ్, అలా వర్డ్స్ వాడచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఖచ్చితంగా క్లాస్ డయాగ్రామ్ మాత్రం మోటివేషన్ లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మీకు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి మీకు ఓవరాల్ గా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేసాను. అన్ని క్వశ్చన్స్ మొత్తం 13 టెంప్లెట్స్ కలిపి ఒక క్వశ్చన్ గా ఇచ్చాను. కానీ ఎగ్జామ్ లో మీకు అలా అడగరు. అలా అడగకుండా ఎక్స్ప్లెయిన్ అబౌట్ మోటివేషన్, స్ట్రక్చర్, పార్టిసిపెంట్స్ ఆఫ్ సమ్ డిజైన్ ప్యాటర్న్ ఇట్లా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ శాంపిల్ కోడ్, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మీడియేటర్ ప్యాటర్న్. ఇలాగే ఏదైనా 2-3 టెంప్లెట్స్ మాత్రం అడుగుతారు. మీరు ఏమనుకుంటారు మొత్తం 13 టెంప్లెట్స్ ఒక 10 టెంప్లెట్స్ రాసినా సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్ అని అనుకోకూడదు. ఓకేనా? క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు ఒక 3-4 టెంప్లెట్స్ గురించి మాత్రమే అడుగుతారు, ఇండివిజువల్గా అడుగుతారు. అందువల్ల అన్ని సిమిలర్గా ఉంటాయి కాబట్టి మీరు బ్రెయిన్లో రియల్ టైమ్ ఎగ్జామ్ని బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకోండి. ఓకే, ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ ప్యాటర్న్ మీకు ఆ క్వశ్చన్ కనిపించగానే, మీడియేటర్ ప్యాటర్న్ కనిపించగానే మీకు మైండ్లో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. అప్పుడు ఇమీడియట్గా మీరు ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకొని రాసేయచ్చు. ఓకేనా? మీకు ఐడియా ఉండదు 23 డిజైన్ ప్యాటర్న్స్ ఏ డిజైన్ ప్యాటర్న్కి ఏది ఆన్సర్ తెలీదు. అందువల్ల మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతి ఒక్క డిజైన్ ప్యాటర్న్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ లేకపోతే నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను.
అట్లా అడిగితేనే క్వశ్చన్లు అడుగుతారు అనమాట. క్వశ్చన్లు అలా అడిగితేనే అడుగుతారు అనమాట ఫాస్ట్గా. సార్ రిలేటెడ్ ప్యాటర్న్స్ లో మనకి ఈ ప్లస్ ప్లస్ అలా ఏదో ఇచ్చినారు కదా సార్ మీరు, చాలా పాయింట్స్ అవి ఎలా రాయాలి సార్? చాలా పాయింట్స్ ఉన్నాయి సార్ దాంట్లో, వాటిల్లో కూడా చాలా. మీరు జస్ట్ ఆ సైడ్ హెడ్డింగ్ ఈటీ ప్లస్ ప్లస్ అని చెప్పేసి లోపల మ్యాటర్ రాసింది ఏదైనా పర్లేదు. మెయిన్ పాయింట్ అక్కడ యూస్ చేస్తాం. ఈటీ ప్లస్ ప్లస్ లో ఎలా యూస్ చేస్తాము? ఈటీ ప్లస్ ప్లస్ అనేది ఒక పార్షల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఆ పాయింట్ నేర్చుకొని అదే అన్నిటికీ మీరు రాయొచ్చు, ప్రాబ్లం లేదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్, మోటివేషన్ ఒకటి, మోటివేషనల్ ఎగ్జాంపుల్ క్లాస్ డయాగ్రాము, నెక్స్ట్ స్ట్రక్చరు, పార్టిసిపెంట్స్, స్ట్రక్చర్ బేస్ చేసుకొని పార్టిసిపెంట్ వచ్చేసి ఈ రెండు ఇంపార్టెంట్. ఇంటెంట్ మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి. మోటివేషను, ఎగ్జాంపుల్, నెక్స్ట్ థర్డ్ది స్ట్రక్చర్. ఈ 3 పాయింట్స్ కానీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటే ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు. ఇంకేమైనా డౌట్స్? పార్టిసిపెంట్స్ లో మీరు అంటే దాంట్లో కొన్ని నేమ్స్ సైడ్ హెడ్డింగ్స్ లాగా ఇచ్చారు కదా సార్, ఇందులో ఈ పార్టిసిపెంట్స్ ఉంటారు అని, వాటికి డెఫినేషన్స్ కొన్ని ఇచ్చినారు కదా సార్, అవి కూడా రాయాలా లేకపోతే ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ లాగా రాస్తే సరిపోతుందా? సైడ్ హెడ్డింగ్ రాసి మీరు ఎగ్జాంపుల్లో రాస్తుంటారు కదా, ఇప్పుడు మీడియేటర్ ప్యాటర్న్ అనుకోండి, మీడియేటర్ ప్యాటర్న్ లో మోటివేషన్ దాంట్లో రాస్తుంటారు ఆ కాంపోజిట్ అని, అలాగే దాని గురించి రాసేసండి. మోటివేషన్ లో ఇప్పుడు విజిటర్ పర్ఫార్మ్స్ ద యాక్షన్, విజిటర్ పార్టిసిపెంట్స్ ఏం చేస్తారు, విజిటర్ ఉంటారు, నెక్స్ట్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 3 ఉంటాయి. ఈ 3 ఏం చేస్తాయి, విజిటర్ ఏం చేస్తాడు, విజిటర్ గురించి రాసేసింది. విజిటర్ విల్ కలెక్ట్ ద విల్ పర్ఫార్మ్ టాస్క్ ఆన్ ద ఎలిమెంట్స్ అండ్ రిపోర్ట్ ఈస్ గివెన్ టు ద ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అని చెప్పి రాస్తుంది. అట్లా అది ఆ పార్టిసిపెంట్ ఏం చేస్తుందో క్లయింట్ విల్ సెండ్ ఎ రిక్వెస్ట్ టు ద ఆబ్జెక్ట్ విల్ బి ద పర్ఫార్మ్ టాస్క్ అని చెప్పి అట్లా ఉందో ఆ పార్టిసిపెంట్స్ గురించి రాస్తే మ్యాట్ ఇంకా డౌట్స్? ఫాస్ట్. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ లాస్ట్ టైం ఎలాగైతే మీరు మిమ్మల్ని క్వశ్చన్లు అడిగాను, సేమ్ అలాగే క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అనగానే ఒకటి కూడా సమాధానం ఇవ్వడు. స్క్రీన్ కనిపిస్తా ఉందా? నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ రాదు. లాస్ట్ టైం ఇక్కడ మీ వాయిస్ బ్రేకప్ ఉంది. లాస్ట్ టైం అమూల్య ఆన్సర్ చేశారా? చేశాను సార్. నేను రెక్టిఫై చేసుకుంటా, ఇక్కడ సిగ్నల్ ఉండదు. ఓకేనా? చేశాను సార్ లాస్ట్ టైం ఆన్సర్.
ఈ ఐడి ఉంటే రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్గా. లేరా? హర్ష ఎవరు? ఈ లోగో ఎవరిది? హర్ష ఫాస్ట్గా రావాలి. మినీ కోపర్. హలో హర్ష నాన్న నువ్వేనా? ఫాస్ట్గా చెప్పానా ఈ ఆన్సరు? ఎస్ సార్. సార్ వాయిస్ రావట్లేదు. హిస్టరీ వినిపిస్తుందా? వినిపించలేదు సార్. వినిపిస్తుంది. హలో కట్ అవుతుంది సార్ వాయిస్. ఇప్పుడు ఓకేనా? లేదు సార్ రావట్లేదు. హిస్టరీ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ లో ఈరిచ్ అనే అతను, రిచార్డ్ జాబ్ వీళ్ళందరూ కొన్ని పేజెస్ ఆఫ్ థీసిస్ డెవలప్ చేశారు. అవి ఎన్ని పేజెస్? ఫాస్ట్ గా తన పిహెచ్డి చెప్పు. 90 సార్, 90 pages. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్. రక్షిత 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 వచ్చారా? అబ్సెంటా? రక్షిత క్లాస్ కి వచ్చారా? అబ్సెంటా? అబ్సెంట్. ఓకే డన్. అబ్సెంట్. శాలిని రెడ్డి. శాలిని రెడ్డి వచ్చారా? అబ్సెంటా? అమ్మా ఇది ఫాస్ట్ గా చెప్పేసి. రీఫ్యాక్టరింగ్ లో ఏ ఫేసెస్ ఉంటాయి? వాట్ ఆర్ ద ఫేసెస్ అవైలబుల్ ఇన్ రీఫ్యాక్టరింగ్? రీఫ్యాక్టరింగ్ what are the phases available in refactoring or re-engineering? చెప్పు. Prototype, ఓకే. validation, expansion. ఓకే. prototype, expansion, validation, consolidation. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రణీత. ఎస్ సార్. చెప్పమ్మా, వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డిజైన్ ప్యాటర్న్స్? డిజైన్ ప్యాటర్న్స్ డెవలప్ చేయడం వల్ల ఏం వస్తుంది మీకు? వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డిజైన్ ప్యాటర్న్? తెలీదా? సరే, హిస్టరీ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ లో 4 పర్సన్స్ నేమ్స్ చెప్పండి. Gang of 4, sir. కాదమ్మా. నెక్స్ట్ వాట్ ఆర్ డిస్కషన్ ఆన్ బిహేవియరల్ ప్యాటర్న్స్ లో పాయింట్స్ చెప్పండి. డిస్కషన్ ఆన్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ని కంపారిజన్ చేస్తాం. దేని బేస్ చేసుకుని కంపారిజన్ చేస్తాం? అర్థం కాలేదు. అర్థం కాకపోతే ముందే అడగాలమ్మా. డిస్కషన్ ఆన్ బిహేవియరల్ ప్యాటర్న్స్ చెప్పు. బిహేవియరల్ ప్యాటర్న్స్ ను బేస్ చేసుకొని డిస్కషన్ చేస్తాం. ఇంత డీటెయిల్ గా అడగారు క్వశ్చన్స్ మీకు.
ఏం నేర్చుకున్నారు ఇన్ని రోజులు ఇంట్లో? నెక్స్ట్ క్వశ్చన్ మేఘన. ఈ అమ్మాయి ఎవరు? మేఘన. మీదేనా అది? యోగిని మేఘన. చెప్పమ్మా. డిస్కషన్ ఆన్ బిహేవియరల్ ప్యాటర్న్స్ చెప్పు. బిహేవియర్ ప్యాటర్న్స్ సార్. ఎన్కాప్సులేషన్. ఓకే, నెక్స్ట్. Object as argument, encapsulation communication or distinction communication. డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ లాస్ట్ ది Encapsulation. డీకప్లింగ్ సెండర్ అండ్ రిసీవ్. లాస్ట్ ఏందమ్మా? Distribution communication. లాస్ట్ ది డీకప్లింగ్ సెండర్ అండ్ రిసీవర్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. Decoupling. ఓకే, సుమహిత ఎవరమ్మా? సుమహిత సాయి లక్ష్మి. హలో సార్. చెప్పమ్మా. వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డిజైన్ ప్యాటర్న్స్? కామన్ డిజైన్ vocabulary, ఓకే. documentation and learning agent, ఎయిడ్. నెక్స్ట్ adjunct to existing method. లాస్ట్ ది Refactoring have 3 phases. They are prototyping, consolidation, expansion. ఓకే అమ్మా, గుడ్. ఓకే అండి. ఇలాగా మీరు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆన్సర్ చేయాలి. క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ చెప్పేది మీరు పెన్ను పేపర్ తీసుకొని పక్కన పెట్టుకొని నోట్ చేసుకోవాలి పాయింట్స్. ఓకే, పాయింట్స్. నెక్స్ట్ టైం సేమ్ రివ్యూ ఉన్నప్పుడల్లా క్వశ్చన్స్ ఇలాగే అడుగుతాము. పేపర్ పెన్ తీసుకోండి. నా సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ పేపర్ పెన్ తీసుకొని వర్కౌట్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎగ్జామ్స్ ఉండడం కన్ఫామ్. అది మీకు జూన్లోనా, జూలైలోనా, ఆగస్ట్లోనా ఎగ్జామ్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది, ఏ సబ్జెక్ట్ అయినా. ఓకేనా? ఇంకేమైనా క్వరీస్ ఏమైనా ఉంటే అడగండి, సబ్జెక్ట్ సంబంధించింది కానీ లేదా కాలేజ్ సంబంధించి కానీ. ఏం లేకపోతే లెట్స్ టేక్ ద అటెండెన్స్, స్టాప్ ద సెషన్. ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, అటెండెన్స్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ అవ్వద్దు. ఓకేనా? ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, అటెండెన్స్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ అవ్వదు, నేను చెప్తాను. సార్ ఇప్పుడు స్ట్రక్చర్ లో కూడా మ్యాటర్ రాయాలా సార్? రాయాలమ్మా, మ్యాటర్ ఖచ్చితంగా ఉండాలి. జస్ట్ షో చేయాలన్నమాట, అంతే. మేము చేస్తుంటాం కదా, అట్లాగా మెయిన్ పాయింట్ మాత్రం స్ట్రక్చర్, మోటివేషన్, డయాగ్రామ్స్ మాత్రం నీట్గా రాసి ఓకేనా? ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయి.